హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనీ సేవింగ్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ సంపాదిస్తుంటారు, బట్ వాటిని సేవింగ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. చిన్న చిన్న టిప్స్ ద్వారా మీరు అనుకున్న దానికి కొంత అమౌంట్ను సమకూర్చుకొని వాటిని ఎలా నెరవేర్చుకోవాలో చూద్దాం. అలాంటి టిప్స్ని నేను కూడా పాటించి కొన్ని అనుకున్నవి సాధించగలిగాను. సో ప్రతి ఒక్కరూ సంపాదిస్తుంటారు, బట్ చివరికి వచ్చేవరకు మీ సేవింగ్స్ ఎంత అంటే ఏమీ లేవని చెప్తుంటారు. అంటే అన్నెసరీ వాటికి ఖర్చు చేయడం కానీ, ప్లానింగ్ సరిగా లేకుండా కానీ, లేకపోతే ముందు చూపు లేకుండా కానీ, ఇలా ప్రతి ఒక్కరూ ఏవో ఒక పొరపాట్లు చేస్తుంటారు. అలా కాకుండా మనం ఎలా సేవింగ్స్ మొదలు పెట్టాలి, ఎలా మనం అనుకున్నది ఎలా సాధించాలి అవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సంపాదించే సంపాదన ఒక 100 రూపాయలు అనుకుందాం. ఆ 100 రూపాయలలో ముందుగా 20 రూపాయలు ఎక్కడో ఒక కాడ సేవింగ్ చేసేసేయండి. అంటే ఒక బ్యాంకులోనో లేదా పోస్ట్ ఆఫీస్లోనో లేదా మీ దగ్గర ఇంకో అకౌంట్ ఉంటే అకౌంట్లోనో ముందుగా దాంట్లో తీసేయండి. సో ఇప్పుడు మీ జీతం 80 రూపీస్ మాత్రమే. అంటే గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ ఎట్లా ఉంటుందో అట్లా మీకు వచ్చిన నెట్ శాలరీలో మీరు 20 రూపాయలు పక్కకు పెట్టేసి, అంటే ఇప్పుడు మీకు వచ్చిన శాలరీ 80 రూపీస్ మాత్రమే. ఆ 80 రూపీస్లో మీరు ప్లాన్ చేసుకోండి. ఇంటికి కావాల్సిన సామాను కావచ్చు, ఇంటి కిరాయి కావచ్చు, లేకపోతే మీ అవసరాలు కావచ్చు. ఈ 80 రూపీస్లోనే మొత్తం మీరు దీంట్లో వచ్చేటట్టుగా ఈ ఖర్చులోనే భాగంగా చూడండి. ఆ 20 రూపాయలు మాత్రం సేవింగ్స్లోకే పెట్టేసేయండి కంప్లీట్గా. వాటిని టచ్ చేయకూడదు. మరి తప్పదు అనుకుంటే ఎమర్జెన్సీ రూపంలో ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిందో లేకపోతే ఇంకేదో అయితే మాత్రమే టచ్ చేయండి. లేదు అంటే ఆ 20 రూపీస్ ముట్టకూడదు. అలా ప్రతి నెల అంటే మనం సంపాదించిన సంపాదనలో 20% పక్కకు సేవింగ్స్ పెట్టేసి మిగతా 80% మన అవసరాలు తీర్చుకున్న తర్వాత అగైన్ 80%, ఇక్కడ 20% సేవింగ్స్ అని ఆలోచించకండి. మీకు వచ్చిన శాలరీ 80 రూపీస్ మాత్రమే. ఆ 80 రూపీస్లోనే మీరు మళ్ళా అయిపోయిన తర్వాత ఎంతో కొంత మిగులుతుంది కదా, దాన్ని మళ్ళా కొంతమేర సేవింగ్స్లోకి మార్చుకోవడానికి ప్రయత్నించండి. అది కొంత భాగం ఇంకెక్కడోనో మీరు సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 80 రూపీస్లో మీకు ఇంకా 10 రూపాయలు మిగిలింది. ఆ 10 రూపాయలని కూడా మీరు ఇంకొక మాధ్యమం రూపంలో కానీ లేకపోతే సేమ్ అకౌంట్లో కానీ వేయడానికి మళ్ళీ ప్రయత్నించండి. అంటే ఇప్పుడు మీకు 20 + 10 30 రూపీస్ అండి, అంటే 30%గా మారిపోయింది. సో ఈ 10% అనేది మీకు మిగిలిన దాని ప్రకారం మీకు ఎంత మిగిలితే అంత సేవింగ్స్లోకి మార్చుకోవడానికి ప్రయత్నించండి. సో మీకు ఒక నిజమైన ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలనే కల కానీ లేకపోతే ఇంకేదైనా ఉందనుకోండి, మీకు కొంత సర్టెన్ పీరియడ్ టైంకి మీకు కొంత అమౌంట్ వచ్చి చేకూరుతుంది. సో దాని ద్వారా మీరు ఏది సాధించాలి అనుకున్న దానికి కానీ లేకపోతే అత్యవసరం ఏర్పడ్డది మీకు మెడికల్ కానీ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఉంది, అలాంటి వాటికి మీరు ఈ అమౌంట్ని ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో సమయానికి ఒక్కోసారి డబ్బు ఎక్కడ కుదరదు కాబట్టి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. తప్పదు అనుకుంటే తప్పదు, బట్ ఈ అమౌంట్ అనేది మీకే ఉపయోగపడుతుంది. ఉన్నది కదా అని లేకపోతే అమౌంట్ని వచ్చినట్టుగా మీరు ఖర్చు పెట్టారనుకోండి, మీకు నయా పైసా కూడా మిగలదు. కాబట్టి మీకు వచ్చిన శాలరీలో 20% మీరు పక్కకు పెట్టేసండి. ఈ ఫార్ములా పాటించి చూడండి. తర్వాత మీకు కావాల్సిన ల్యాండ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అండ్ హౌసెస్ పర్చేస్ కానీ అలాంటి వాటికి చేయండి. సో ఎంతో కొంత అమౌంట్ కానీ చిన్న అమౌంట్ అయినా సరే మీకు దూరంగా అయినా సరే కొంత ల్యాండ్ తీసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసి మర్చిపోండి. ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోండి. సో అదే మీ ఫ్యూచర్కి వచ్చేవరకు మీ పిల్లలకో ఏదో అయినప్పుడు లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు మీరు ఆ అసెట్ని డబ్బుగా కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి చిన్న ఫార్ములాలు పాటించి మీ జీవితంలో మీ మనీని సేవింగ్ చేసుకోవడానికి అవకాశాన్ని పొందుతారని అనుకుంటున్నాను. మీ నవీన్ వల్లోజు. థ్యాంక్ యూ.